ఇద్దరు ఇంటికి పరామర్శించాలి కదా. అలాంటిది బాధిత కుటుంబాన్నేమో వదిలేస్తున్నారు, ఏదైనా పర్వాలేదంటారు. ఇలాగా ఈ సిద్దిల అప్పలరాజు కుటుంబాన్ని వెనకేసి రావటం వల్ల మీరు ఏమి సందేశం ఇస్తారు రాష్ట్ర ప్రజలకి? అంటే మీరు యాక్సిడెంట్లు చేయండి అంటే సంపన్నులకి ఒక చట్టం, బలవంతులకి ఒక చట్టం, ఆర్థిక అంగ రాజకీయ బలాలున్న ఒక విధంగా, అవి లేనిటువంటి పేద కుటుంబాలకు ఇంకో విధంగా చూడొచ్చు అన్న ప్రెసిడెన్స్ మీరేమైనా రాష్ట్రంలో సెట్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య ఒకటి చేశారు. అదేంటే నేను చదివి వినిపిస్తాను. నేను వాడు చెప్పింది నేను రాసుకున్నాను ఇక్కడ. ఓ గొర్రెల కాపరి 44-45 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయ్యింది, ఆల్మోస్ట్ ఇంచుమించు వయసు అయిపోయింది. ఇదండి అంటే 44-45 ఏళ్ళు గొర్రెల కాపరి వయసు ఉంటే ఇంకా వాళ్ళు ఇంచుమించు అయిపోయింది కాబట్టి వాళ్ళు యాక్సిడెంట్ అయిపోయినా కూడా పర్వాలేదా? అది ఏం భాష? ఇప్పుడు నాకు 48 ఏళ్ళు, నేనున్నా లేకపోయినా పర్లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన 15 ఏళ్ళు ఏమన్నా? ఆయనకి ఏమన్నా? ఆయన 15 ఏళ్ళు బాల కుమారుడు ఆయన. అంటే ఏంటి ఏమి మాట్లాడుతున్నారు ఆయన? అంటే అక్కడేమో 18 ఏళ్ళ పసిపిల్లాడు అని చెప్పేసి పక్కన చూపిస్తున్నారు. మరి ఆ దానయ్య కుటుంబం 18 నెలల పసిపిల్ల కుటుంబం అయిపోయింది, ఆయన పోయినా పట్టలేదా? ఏం ఇది లేదా? ఆల్మోస్ట్ అయిపోయింది, వయసు ఇంచుమించుగా అయిపోయిందా? మనం మాత్రం సంజీవి తాగొచ్చు, అమృతం తాగొచ్చు, మనం మాత్రం భూమి మీద పర్మనెంట్ గా ఉండిపోతాం. ఒక పక్కన బాధల్లో కుటుంబం ఉంటే మానవత ఉంటే, బాధల్లో కుటుంబం ఉంటే, కుటుంబం పెద్ద చనిపోయి ఉంటే, తల్లి విధవరాలు ఆల్రెడీ భర్త ఆల్రెడీ చనిపోయారు, ఇప్పుడు కొడుకు కూడా పోయాడు, మనకి అయ్యారు. ఆ బాధ ఉంటే గొడ్డు కాబట్టి రోడ్డు మీద గొడ్డు కాచుకుంటున్నారు, రోడ్డు మీద గొడ్డు కాచుకున్నా చనిపోయినా పర్లేదని మాట్లాడతారండి. అసలు ఇంత అమానవీయంగా తయారైపోతున్నారు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా స్క్రిప్ట్ రాసిస్తున్నారా, ఆయన సొంతంగా చెప్పుకుంటున్నారు? రాసిస్తారు, డెఫినెట్ గా రాసిస్తారు. వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరో బహుశా సోయి లేకుండా రాసినట్టున్నారు. ఇంకోటండి వాసుదేవన్ గారు, చిన్న మాట. ఇప్పుడు మహిళలకి మనం గౌరవించుకోవాలి. అక్కడ బూర్జ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ప్రవళిక గారు ఉన్నారు. ఆవిడ సిబ్బందిలో ఈ యొక్క బందోబస్తులో ఉన్నారు. ఆమ్దాల్ వలస జంక్షన్ దగ్గర బందోబస్తులో ఉన్నారు. అక్కడ ఆమ్దాల్ వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాల రవికుమార్, ఆయన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ వచ్చారు. ఆవిడ డ్యూటీలో ఆవిడ ఉన్నారు. ఆవిడని గిరావ్ చేసి తాకరాని చోట తాకి వీళ్ళందరూ కలిసి ఇబ్బంది పెడుతున్న విజువల్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు సంబంధించి చింతాల రవికుమార్ గారు ఒక ప్రొఫెసర్, ఆయన కాలేజీలో ఇప్పుడు చేస్తారు లేదు నాకు తెలియదు. గతంలో ఆయన ఎంటెక్ చదివారు, ఒక కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను కూడా ఆ ఏరియాలో పనిచేశాను, ఇన్ఛార్జ్ గా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. చదువుకున్న వ్యక్తే. ఏమైపోతున్నాయండి వైసీపీ పార్టీ రాకుండా? మన విచక్షణ అంతా కోల్పోతామా? ఈ రకంగా తయారైపోయి మహిళా పోలీస్ అధికారులు కూడా తోస్తున్నారు, వెనకలు ఆవిడ మీద కావాలని తోస్తున్నారు, విజువల్స్ ఉన్నాయి. ఇటువంటి చేసేది మనం చాలా ఆవేదన పెడతామండి. ఒకటి, బాధిత కుటుంబాలను పరామర్శించబోవటం. 2, డబ్బులున్న పొలిటికల్ అధికారం ఉంటే ఏదన్నా ఓకే అంటాం. అదేంటంటే టీడీపీ వాళ్ళు ఎవరు చేస్తే తప్పే అండి. ఎవరిని ఏంటి సార్ కొట్టుకోవడానికి నాకు అర్థం కాదు. అక్కడ జరిగిన ప్రమాదం తప్పనిసరిగా, కానీ ప్రమాదాన్ని మార్చి వర్మని తీసేసి సిద్ధార్థని పంపించింది ఎవరండి? సిద్ధార్థని కోర్టులు పంపించింది ఎవరండి? ఆ కోర్టులు కూడా మా తల్లిదండ్రులు ఉంటారు కదా, అక్క చెల్లి ఉంటారు కదా, కుటుంబం ఉంటుంది కదా. నీకు ఎలా కుటుంబం ఉందో సిద్ధార్థ కుటుంబం ఉంటుంది. అసలు కొట్టుకోవడం పంపించింది ఎవరండి? గారా చంద్రబాబు నాయుడు గారు పంపించారా? సిద్ధార్థని నువ్వు పంపించు సిదిల అప్పలరాజు గారు మా కాకినాడలో చదువుకున్నారు. మేము చాలా ఆర్ఎంసీ కాలేజీలో చదువుకున్నారు. మేము చాలా గర్వపడుతున్నారు. ఒకసారి కలిసినప్పుడు కూడా చాలా సంతోషం అండి అని చెప్పి మా ఊళ్ళో చదువుకున్నారు. మీరు మంత్రి అయ్యారు కూడా, అభినందించాలి కూడా నేను కూడా. అలాంటి వ్యక్తి చేయవలసిన పని అదండి. సిద్ధార్థని కోర్టులు 18 ఏళ్ళు 19 కోట్లు పంపిస్తారండి. ఇది ఎవరు చెప్పారండి? చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్పారా? మీరు పంపించండి, అతని బదులు ఇది పంపించండి, అతనే సరెండర్ అవ్వమని చెప్పి పంపించండి అంటారా? ఇవన్నీ బయటకు వచ్చి విజువల్స్ అన్ని బయటకు వస్తే మరి అది కేసు అవుదా అండి? కేసును తప్పుదో పట్టించడం కదా అండి? పోలీసులు తప్పుదో పట్టించడం చూద్దామండి. రవికిరణ్ గారు సర్వజనం చేసి అది కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తుంది అంటున్నాం.
సరే ఆయన ఒకసారి మాట్లాడి చూద్దామండి. చెక్ చేస్తారా అంటారు. తీసారా బయట ప్లే చేయండి, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. నిజంగా యాక్సిడెంట్ చేస్తే లేదా వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణము హత్య కోణం అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా, చేస్తారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఒక నిజంగా చేసేట్టుగా అయితే ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని మృదుడు మృతి. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే నేను చెప్తా ఉన్నా, ఎక్కడికో బయటకు కూడా పోవడమ్మా. (31/12/2024) పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ కొడుకును తప్పించి డ్రైవర్ పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన